వెల్కమ్ టు ఆచారి ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ప్రక్రియలకు సంబంధించి ఇతిహాసం అనేటువంటి అంశాన్ని మనం తెలుసుకుందాం. ఇది ఎస్జిటికే కాకుండా లాంగ్వేజ్ పండిట్ కానీ తర్వాత స్కూల్ అసిస్టెంట్ తెలుగుకు సంబంధించినటువంటి అంశాల్లో కూడా ఈ అంశాన్ని కూడా మనం చదవచ్చు. దీనికి సంబంధించినటువంటి ఒకే మెటీరియల్ కాకుండా తదితర విషయాలు ఉన్నటువంటి అంశాలన్నీ కూడా మనం చర్చించుకుందాం. ప్రక్రియ ఇతిహాసం మనకు ఎస్జిటికి సంబంధించి 4 విభాగాలు ఉంటే 4 విభాగాలలో ఒక విభాగం కవులు రచయితల రచనలకు సంబంధించి కంప్లీట్ అయిపోయింది. రెండో విభాగం ప్రక్రియలు, ఇక మూడో విభాగానికి సంబంధించి భాషా రూపాలకు సంబంధించి ఉంటుంది. 4వ విభాగానికి వివిధ రకాల గ్రామర్కి సంబంధించి ఉంటుంది. అయితే ఇందులో రెండో విభాగానికి సంబంధించి మన ప్రక్రియల్లో ఇతిహాసాన్ని మనం తెలుసుకుందాం. ఇతిహాసం అంటే ఇతిహాసం అంటే ఈ విధంగా జరిగింది అని అర్థం. ఎలాంటి సంశయం లేకుండా నిజంగానే జరిగిందని ఇందులో మధ్యలో ఉన్న హ అనేటువంటి అక్షరం చెబుతుంది. ఇది ఇతిహాసానికి సంబంధించి. ఇక తర్వాత ఇతిహాసానికి సంబంధించినటువంటి నిర్వచనాలు. ఈ పదానికి సంబంధించి ఉత్పత్తి అర్థం ఈ విధంగా వస్తుంది. ఇతిహాసం పురావృతం అంటే ఇతిహాసం అంటే పూర్వవృత్తాంతం కలది. పురావృతం అంటే పూర్వవృత్తాంతం కలది అనేటువంటి చెప్పినటువంటి వాడు అమరసింహుడు. ఇతిహాసం పురావృతం అనేటువంటిది అమరసింహుడు చెప్పడం జరిగింది. ఇది నిర్వచనం. తర్వాత కర్మఫల సంబంధ స్వభావాలైన అగామికార్థాలు ఎందులో కనిపిస్తాయో అదే ఇతిహాసం. ఇది అభినవగుప్తుడు చెప్పడం జరిగింది. తర్వాత పురాణమితి వృత్తమాఖ్యాయి కోదాహరణం ధర్మశాస్త్ర అర్థశాస్త్ర చేతిహాసం అంటే కొన్ని పురాణ లక్షణాలు, కార్యాకరణ సంబంధమైన ఇతివృత్తం, ఆఖ్యానాలు, ధర్మశాస్త్ర విషయాలు కలిగినటువంటి ఇతిహాసం అనేటువంటిది కౌటిల్యుడు చెప్పడం జరిగింది. ఇవి ఈ విధంగా మనం గుర్తుంచుకోవాలి. ఇంకొక అంశం ఏంటంటే శాస్త్రరూప కావ్యాఛాయాన్వయి అంటే కొంత శాస్త్రరూపాన్ని కొంత కావ్యాఛాయను కలిగినటువంటిదే మనము ఇతిహాసం అనేటువంటిది ఆనందవర్ధనుడు చెప్పాడు. మనకు అమరసింహుడు, అభినవగుప్తుడు, కౌటిల్యుడు, తర్వాత ఆనందవర్ధనునికి సంబంధించినటువంటి ఈ విధంగా కీ పాయింట్స్ అనేది మనం గుర్తుంచుకోవాలి. మనం నిర్వచనం అక్కడ రాయాల్సిన అవసరం లేదు. నిర్వచనాన్ని మనం గుర్తుపడితే సరిపోతుంది. ఈ నిర్వచనం ఏంది? ఇతిహాసం పురావృతం అంటే అమరసింహుడు అని గుర్తుపెట్టుకోవాలా. అగామికార్థాలు దాంట్లో ఉంటే అభినవగుప్తుడు అని చెప్పుకోవాలా. తర్వాత ఇలా వృత్తమాఖ్యాయి కోదాహరణం ధర్మశాస్త్రం అర్థశాస్త్రం రచించింది కౌటిల్యుడు కాబట్టి కౌటిల్యుడు అనేటువంటిది గుర్తుపెట్టుకోవాలి. తర్వాత శాస్త్రరూప కావ్యాఛాయాన్వయి అనేటువంటిది ఆనందవర్ధనుడు. ఈ విధంగా ఇవి నిర్వచనాలను గుర్తుపెట్టుకోవాలి. ఇవి నిర్వచనాలకు సంబంధించి. ఇంకా తీసుకుంటే పరంపరగా కథ చెప్పేవాడిని ఏమంటారంటే ఆఖ్యాత. అంటే కథ పరంపరంగా చెప్తే ఆఖ్యాత అంటారు. మరి ఆఖ్యాత చెప్పే కథనం ఏమంటారంటే ఆఖ్యానం అంటాం. మరి ఆఖ్యానం కంటే చిన్నదాన్ని ఆఖ్యానకం అంటారు. ఈ 3 వేరియేషన్స్ అనేది గుర్తుపెట్టుకోవాలి. పరంపరగా కథ చెప్పేటువంటి వాడిని ఆఖ్యాత అంటాం. ఆఖ్యాత చెప్పేటువంటి కథనాన్ని ఆఖ్యానం అంటాం. ఆఖ్యానం కంటే చిన్నదైనటువంటిది ఆఖ్యానకం అనేటువంటిది. అయితే ప్రధాన కథకు ఉపబలకంగా సాగే చిన్న కథ ఉపాఖ్యానం అనేటువంటి అంశం. తర్వాత ప్రధాన కథలో ఏదో ఒక ప్రయోజనాన్ని సాధించడానికి సహకరించేదాన్ని ఉపాఖ్యానం అని అంటారు. ఇది విషయం. తర్వాత భారతీయ ఇతిహాసాలకు సంబంధించి మనకు ఇక టాపిక్కి వెళ్తే 2 ఇవి రామాయణం ఒకటి, మహాభారతం ఒకటి. మనకి ఎన్ని అంశాలు ఉన్నాయి? భారతీయ ఇతిహాసాలు 2 ఉన్నాయి. ఇవి రామాయణం ఒకటి, మహాభారతానికి సంబంధించి ఒకటి. మొదట రామాయణం తర్వాత భారతం వచ్చాయి. రామాయణం మొదట వచ్చిందా భారతం మొదట వచ్చిందా అంటే దీని అర్థం ఏంటంటే రామాయణం అనేటువంటిది మొదట రావడం జరిగింది. ఇక తర్వాత రామాయణం అంటే అర్థం ఏంటంటే రాముడి జీవనయానాన్ని తెలిపేది. ఆయనం అంటే రావడం, రాముడి యొక్క జీవనయానాన్ని తెలిపేది రామాయణం అంటారు. రామాయణాన్ని సంస్కృతంలో రచించినటువంటి కవి ఎవరు? వాల్మీకి. అష్టాదశ పురాణాన్ని రచించిందేమో వ్యాస మహర్షి. రామాయణంలోని భాగాలకు గల పేర్లను మనం కాండ అంటాం. బాలకాండ, అయోధ్యకాండ అలాంటి కాండాలకు సంబంధించి వాటి గురించి మనం క్లియర్గా తెలుసుకుందాం. రామాయణంలోని కాండాల సంఖ్య 7. అవి బాలకాండ, తర్వాత అయోధ్యకాండ, తర్వాత అరణ్యకాండ, తర్వాత కిష్కింధకాండ,
తర్వాత సుందరకాండ, తర్వాత యుద్ధకాండ. ఈ 6 కాండాలకు సంబంధించినటువంటి తర్వాత మనకు ఉండేటువంటిది ఉత్తరకాండ అనేటువంటి ఇవి 7 కాండములు మనకు సంబంధించి రామాయణానికి సంబంధించి. తెలుగులో తొలి రామాయణము రంగనాథ రామాయణం. ఇది చాలాసార్లు టెట్లో కానీ డిఎస్సిలో కానీ కాంపిటేటివ్ పర్పస్లో కూడా మనకు చాలాసార్లు వచ్చినటువంటి ప్రశ్న. తెలుగులో తొలి రామాయణాన్ని ఏ రామాయణము? రంగనాథ రామాయణం అంటారు. రంగనాథ రామాయణం సంబంధించి ఈ రంగనాథ రామాయణాన్ని రచించింది ఎవరు? తెలుగులో తొలి రామాయణం రంగనాథ రామాయణం. ఈ రంగనాథ రామాయణాన్ని రచించింది గోనబుద్ధారెడ్డి. రంగనాథ రామాయణంలో ఛందస్సు ఏ ఛందస్సులో ఉంది? ద్విపద అనేటువంటి ఛందస్సులో ఉంది. రంగనాథ రామాయణం ఏ ఛందస్సులో ఉంది? ద్విపద ఛందస్సులో ఉంది. మరి ఈ ద్విపద ఛందస్సులో ఉన్నటువంటి రంగనాథ రామాయణాన్ని రచించింది గోనబుద్ధారెడ్డి. మరి గోనబుద్ధారెడ్డి ఎన్నో శతాబ్దానికి చెందినటువంటి వాడు? 13వ శతాబ్దానికి చెందినటువంటి వాడు. గోనబుద్ధారెడ్డి రంగనాథ రామాయణంలో బాలకాండ నుంచి యుద్ధకాండ వరకు రాశాడు. బాలకాండ నుంచి యుద్ధకాండ వరకు రాశాడు. ఇవి 6 కాండలు రాశాడు. మరి రంగనాథ రామాయణంలో ఉత్తరకాండను రచించినటువంటి వారు ఎవరు అంటే గోనబుద్ధారెడ్డి కుమారులైనటువంటి కాచ భూపతి విఠలనాథుడు అనేటువంటి ఈ కుమారులు ఇద్దరు ఉత్తరకాండను రచించారు. అహల్య వృత్తాంతంలో ఇంద్రుడు కోడి రూపను ధరించడం, జంబూమాలి వృత్తాంతం, కాలనిమి కథలు మొదలైనటువంటి అవాల్మీకి వృత్తాంతం అంటే అవాల్మీకిమైనటువంటి సంబంధమైనటువంటి కథలు. అవన్నీ వాల్మీకి చెప్పనివి. అంటే ఇంద్రుడు కోడి రూపు ధరించడమైనా, జంబూమాలి అయినా, కాలనేమి అయినా ఇంకా మొదలు కొన్ని కథలు ఉన్నాయి. ఆ కథలన్నీ కల్పితములు అన్నట్టు, మూలంలో వాల్మీకి చెప్పనివి. ఇవి ఇట్లా కలిగినటువంటి రామాయణం ఏంటంటే రంగనాథ రామాయణం. ఇంద్రుడు కోడి రూపు ధరించినటువంటి ఏ రామాయణంలో ఉంది? రంగనాథ రామాయణంలో ఉంది. ఈ విధంగా ఇలాంటి అంశాలు. ఇక ఇది రంగనాథ రామాయణానికి సంబంధించి. తర్వాత తెలుగులో తొలి చంపు భాస్కర రామాయణం. తెలుగులో తొలి చంపు రామాయణం భాస్కర రామాయణం. ద్విపద రామాయణం మనకు ఇప్పటివరకు మనం తెలుసుకున్నాం. ద్విపద రామాయణానికి సంబంధించి గోనబుద్ధారెడ్డి రంగనాథ రామాయణాన్ని రచించడం జరిగింది. తర్వాత ఇది చంపు రామాయణం. మరి చంపు అంటే ఏంటంటే పద్యయుక్తంగా వచనయుక్తంగా 2 రకాలుగా ఉన్నటువంటి దాన్ని మనం చంపు రామాయణం అని అంటాం. ఈ తెలుగులో తొలి చంపు రామాయణాన్ని ఏం రామాయణం అంటే భాస్కర రామాయణం. ఈ భాస్కర రామాయణ కర్తలు ఎవరు అంటే హులిక్కి భాస్కరుడు, తర్వాత మల్లికార్జున భట్టు, తర్వాత కుమార రుద్రదేవుడు, తర్వాత అయ్యలారుడు. వీళ్ళు రచించినటువంటి మనకు భాస్కర రామాయణ కర్తలు. ఇది ఎక్కువ మంది కర్తలు కలిగినటువంటి రామాయణం. మామూలుగా ఏ రచన అయినా ఒకరిద్దరు చేస్తారు. కాకపోతే ఇక్కడ పుత్ర మిత్ర శిష్యులు వీళ్ళందరూ చేసినటువంటి రచన మనకు భాస్కర రామాయణానికి సంబంధించి. మరి హులుక్కి భాస్కరుడు రచించినటువంటి ఏంటంటే అరణ్యకాండ, యుద్ధకాండ అనేటువంటిది గుర్తుంచుకోవాలి. హులిక్కి భాస్కరుడు. తర్వాత నెక్స్ట్ అరణ్యకాండ ఒకటి, యుద్ధకాండ పూర్వభాగం. నెక్స్ట్ మల్లికార్జున భట్టుకు సంబంధించి తర్వాత బాలకాండ, కిష్కింధకాండ అనేటువంటిది, తర్వాత సుందరకాండ. ఈ 3 కాండములు మల్లికార్జున భట్టు రచించాడు. తర్వాత కుమార రుద్రదేవుడు ఎవరైతే ఉన్నారో దాన్ని ఏం రాశాడంటే అయోధ్యకాండను రాశాడు. తర్వాత అయ్యలార్యుడు, ఈ అయ్యలార్యుడు ఎవరైతే ఉన్నారో యుద్ధకాండను రాయడం జరిగింది. ఈ విధంగా ఒక్కొక్కరి పేరు రాసుకొని ఆ పేరుకు సంబంధించినటువంటిది ఎవరెవరు ఏం రాశారో ఒక బాక్స్ కొట్టుకొని చేసేయండి. మరి ఇందులో పుత్రులు ఎవరు, మిత్రులు ఎవరు, శిష్యులు ఎవరు అంటే దానికి సంబంధించి మనకు ఇక్కడ క్లియర్ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది ఉంది. భాస్కర రామాయణంలో ఎక్కువ భాగం రచించినటువంటి వ్యక్తి ఎవరంటే మల్లికార్జున భట్టు. మరి హులిక్కి భాస్కరుడు కుమారుడు ఎవరు అంటే హులిక్కి భాస్కరుడు కుమారుడు మల్లికార్జున భట్టు. భాస్కరుడి యొక్క శిష్యుడు కుమార రుద్రదేవుడు. భాస్కరునికి సంబంధించి మిత్రుడు అయ్యలార్యుడు. మరి భాస్కర రామాయణ రచన కాలం ఇప్పుడు 14. మరి రంగనాథ రామాయణము 13వ శతాబ్దానికి సంబంధించి, భాస్కర రామాయణము 14వ శతాబ్దానికి సంబంధించి. ఇది భాస్కర రామాయణానికి సంబంధించి. బిట్టొస్తే చిన్న అంశం భాస్కర రామాయణానికి సంబంధించి
ఎవరెవరు? మల్లికార్జున భట్టు, రుద్రదేవుడు, అయ్యలారుడు. వీటికి సంబంధించినటువంటి ఒక టేబుల్ కొట్టుకొని ఎవరెవరు ఏ కాండములు రాశారు, పుత్రుడెవరు, మిత్రుడెవరు, శిష్యుడెవరు అనేటువంటి అంశాలు రాసుకుంటే క్లియర్గా మనకు బిట్ అనేది ఈజీగా ఐడెంటిఫై చేయడానికి ఆస్కారం ఉంటుంది. రంగనాథ రామాయణమేమో 13వ శతాబ్దానికి చెందితే భాస్కర రామాయణమేమో 14వ శతాబ్దానికి చెందినది. తర్వాత మొల్ల రామాయణం 15వ శతాబ్ది. ఈ వరుస గుర్తుంచుకోవాలి. తొలి తెలుగు రామాయణం రంగనాథ రామాయణం, తర్వాత చెంపు రామాయణం భాస్కర రామాయణం. ఇప్పుడు మొల్ల గురించి తెలుసుకుంటున్నాం. 15వ శతాబ్దానికి చెందినటువంటి అంశం. మరి 15వ శతాబ్దానికి చెందినటువంటి మొల్ల రచించినటువంటి రామాయణం మొల్ల రామాయణం. శ్రీకంఠ మల్లేశ్వరుడి దయ వల్ల కవిత్వం చెప్పిన కవయిత్రి మొల్ల. ఎవరి దయ వల్ల చెప్పింది? శ్రీకంఠ మల్లేశ్వరుడి దయ వల్ల కవిత్వం చెప్పినటువంటి కవయిత్రి ఎవరంటే మొల్ల. గుహుడు రాముడి పాదాలను కడిగిన వృత్తాంతం కలది మొల్ల రామాయణం. దాంట్లో కాలనేమి, జంబూ వృత్తాంతం, తర్వాత నెక్స్ట్ కాలనేమి కానీ, జంబూ వృత్తాంతం కానీ, తర్వాత ఇంద్రుడు కోడిగా గూయడం కానీ దాంట్లో రంగనాథ రామాయణంలో ఉన్నాయి. ఇక్కడ గుహుడు రాముడి పాదాలు కడిగినటువంటి వృత్తాంతం మొల్ల రామాయణంలో ఉన్నది. తర్వాత నిరోష్ట రామాయణం కర్త ఎవరు అంటే మరిగంటి సింగరాచార్యులు. నిరోష్ట రామాయణం కర్త మరిగంటి సింగరాచార్యులు. మరి నిరోష్ట రామాయణానికి గల పేరు, నిరోష్ట రామాయణం గల పేరు ఏంటంటే దశరథ రాజ నందన చరిత్ర. ఓకేనా? నిరోష్ట రామాయణం ఎవరు రచించారు? మరిగంటి సింగరాచార్యులు. మరి నిరోష్ట రామాయణానికి గల పేరు ఇక్కడ ఏంటంటే మరిగంటి సింగరాచార్యులు రచించింది దశరథ రాజ నందన చరిత్ర. దశరథ రాజనందన చరిత్ర. ఇది దశరథుడికి సంబంధించినటువంటి పుత్రునికి సంబంధించినటువంటి చరిత్ర నిరోష్ట రామాయణం. తర్వాత నిర్వచనోత్తర రామాయణకర్త తిక్కన. అది నిరోష్ట రామాయణం, ఇది నిర్వచనోత్తర రామాయణం. నిర్వచనోత్తర రామాయణాన్ని రచించింది తిక్కన. తర్వాత ఇంకా కొన్ని పాయింట్స్. జ్ఞానపీఠ అవార్డు పొందిన తెలుగు రామాయణం శ్రీమద్ రామాయణ కల్పవృక్షం. మరి శ్రీమద్ రామాయణ కల్పవృక్షాన్ని రచించింది ఎవరు? విశ్వనాథ సత్యనారాయణ. మరి శ్రీమద్ రామాయణ కల్పవృక్షానికి జ్ఞానపీఠ అవార్డు పొందినటువంటి సంవత్సరం 1970. దీనికి సంబంధించి చాలా కాంపిటేటివ్ పర్పస్లో కానీ ఏదైనా సరే రావడం జరిగింది క్వశ్చన్స్. ఇది మనకు రామాయణానికి సంబంధించి. ఇంకా తెలుగు ఇది రామాయణానికి సంబంధించి ఇంకా కొన్ని బిట్స్ మనం తర్వాత చూద్దాం. తర్వాత తొలి తెలుగు ఇతిహాసం మహాభారతానికి సంబంధించి తెలుసుకుందాం. తెలుగులో తొలి ఇతిహాసం మహాభారతం. తర్వాత మహాభారతానికి గల పేర్లు జయసంహిత, పంచమవేదం అనేటువంటి పేర్లు కూడా ఉన్నాయి. సంస్కృతంలో మహాభారతాన్ని రచించినటువంటి కవి వ్యాసుడు. సంస్కృతంలో భారతాన్ని రచించినటువంటి వారు వ్యాసుడు. మరి ఆంధ్రంలో రచించినటువంటి వారు నన్నయ్య అయితే సంస్కృతంలో రచించింది వేదవ్యాసుడు. సంస్కృతంలో రాసినటువంటి మహాభారతాన్ని ఏమంటారు? ఇది శాస్త్రేతిహాసం. మరి తెలుగులో రాయబడిన మహాభారతాన్ని ఏమంటారు? కావ్యేతిహాసం. ఇది శాస్త్రాన్ని అనుసరించి ఉంటుంది, ఇది కావ్యమును అనుసరించి ఉంటుంది. మహాభారతంలోని భాగాల గల పేర్లను ఏమంటాం? పర్వాలు అంటాం. రామాయణంలోని భాగాలకు కాండ అనేటువంటి పలుకుతాం. తర్వాత ఆంధ్ర మహాభారతంలోని పర్వాల సంఖ్య, ఆంధ్ర మహాభారతంలోని గల పర్వాల సంఖ్య 18. అవన్నీ ఈ విధంగా. ఆది సభ అరణ్య అనేటువంటిది మనకు నన్నయ్య రాసింది, ఈజీగా తెలుసు. తర్వాత విరాట పర్వం నుంచి మొదలుకొని స్వర్గారోహణ పర్వాల వరకు ఎవరు రాశారు? తిక్కన రాశాడు. ఆది సభ అరణ్య పర్వాల్లో కొంత భాగాన్ని నన్నయ్య రాస్తే ఆ నన్నయ్య రాసిన దాంట్లో మిగిలింది ఎర్రన రాశాడు. విరాట పర్వం నుంచి మొదలుకొని స్వర్గారోహణ పర్వాల వరకు రాసింది తిక్కన. ఈ సంస్కృత మహాభారతంలోని పర్వాల సంఖ్య 100. మరి ఆంధ్ర మహాభారతంలోని పర్వాల సంఖ్య 18. ఇక్కడ 100ను 18గా కుదించడం జరిగింది. కుదించడం అంటే కరెక్ట్ ఉన్నటువంటి అనువాదం వచ్చే విధంగా, మూల భావన చెడకుండా ఆ విధంగా రాయడం జరిగింది. మహాభారతాన్ని తెలుగులోకి అనువదించిన కవుల్లో 3. ఎవరు? నన్నయ్య, తిక్కన, ఎర్రన. వీరిని కవిత్రయమని పేరు. మరి ఆంధ్ర మహాభారత రచయితలో ప్రథముడు నన్నయ్య ప్రారంభించాడు కాబట్టి రచయితలో ప్రథముడు నన్నయ్య. నన్నయ్య మహాభారత రచనలో అనుసరించిన విధానం ఏ విధంగా అనుసరించాడంటే స్వేచ్ఛానువాదం. తర్వాత నన్నయ్య రచించిన అవతారిక ఏ పురుషలో రాయబడింది? ప్రథమ పురుషలో రాయబడింది.
ప్రథమ పురుష, ఉత్తమ పురుష ఇవన్నీ తెలుసు కదా. ఆ విధంగా ప్రథమ పురుషలో రాయబడింది అవతారిక. తర్వాత గ్రంథం గురించి, రచనకు గల కారణాన్ని గురించి, రచనా విధానాన్ని గురించి వివరించేదే అవతారిక. ఇది ప్రక్రియలకు సంబంధించి కూడా మనకు ఒక ప్రశ్న వస్తుంది. తర్వాత నెక్స్ట్ మహాభారత బద్ధ నిరూపితార్థం ఏర్పడ్డ తెలుగున రచింపు మదిక దీయుక్తమేయిన్ అని నన్నయ్యను కోరినటువంటి వాడు రాజరాజ నరేంద్రుడు. రాజరాజ నరేంద్రుడు ఏం కోరుకున్నాడు అంటే మహాభారతాన్ని తెలుగున రచిస్తే నేను వినడానికి ఆసక్తిగా ఉన్నానని నన్నయ్యను కోరినటువంటి వాడు రాజరాజ నరేంద్రుడు. వివిధ వేద తత్వవేదిగా వ్యాసుడిని వర్ణించిన కవి నన్నయ్య. అంటే వేదానికి సంబంధించినటువంటి పూర్తి తత్వజ్ఞానం ఉన్నటువంటి వాడు ఎవరు అంటే వ్యాసుడు. ఆ విధంగా వ్యాసుడిని వర్ణించిన వారు నన్నయ్య. ఎందుకు మరి? మహాభారతాన్ని రాస్తున్నాడు కదా. మహాభారతాన్ని సంస్కృతంలో వేదవ్యాసుడు రచిస్తే దాన్ని తెలుగులోకి రచించాడు కాబట్టి ఆ విధంగా వర్ణించడం జరిగింది వ్యాసుడిని. వేద తత్వవేదిగా వ్యాసుడిని వర్ణించిన కవి ఎవరు అంటే నన్నయ్య. సంస్కృతంలో రాసిన తొలి తెలుగు వ్యాకరణ గ్రంథం ఆంధ్ర శబ్ద చింతామణి. ఇది చాలా ఇంపార్టెంట్, చాలాసార్లు కూడా రావడం జరిగింది. సంస్కృతంలో రాసిన తొలి తెలుగు వ్యాకరణ గ్రంథం అంటే తెలుగు కొరకు సంస్కృతంలో రాయబడినటువంటి గ్రంథం ఆంధ్ర శబ్ద చింతామణి. దీన్ని ఎవరు రాశారంటే నన్నయ్యనే రాయడం జరిగింది. ఇది ఆంధ్ర శబ్ద చింతామణికి సంబంధించి. తర్వాత నన్నయ్య గురించి ఇతర కవుల అభిప్రాయాలు ఏమేమి ఉన్నాయో ఒకసారి మనం తెలుసుకుందాం. నన్నయ్యకు సంబంధించి మహిమున్ వాగానుశాసనుండు సృజింపన్, మహిమున్ వాగానుశాసనుండు సృజింపన్ అని రామరాజభూషణుడు వసుచరిత్రలో పేర్కొనడం జరిగింది. అంటే వాగానుశాసనుడు ఎవరు? నన్నయ్య. ఈ విధంగా గుర్తుంచుకోవాలి. రామరాజభూషణుడు మహిమున్ వాగనశాసనుడు అని ఎవరిని అన్నాడు? నన్నయ్య గురించి అన్నాడు. మరి ఈ వాక్యాన్ని ఎవరు చెప్పారు? రామరాజభూషణుడు వసుచరిత్రలో చెప్పడం జరిగింది. తర్వాత ఆంధ్ర కవితా గురుడు అని మారణ తన మార్కండేయ పురాణంలో చెప్పడం జరిగింది. అంటే ఆంధ్రము అనేటువంటిది మామూలుగా ప్రారంభమైంది నన్నయ్య నుంచే, కాబట్టి ఆంధ్ర కవితా గురుడు అని మారణ మార్కండేయ పురాణంలో చెప్పడం జరిగింది. తర్వాత ఆంధ్ర కావ్య పథము తీర్చినవాడు, అంటే కావ్యం, ఆంధ్రంలో కావ్యం అనేటువంటి ఎలా ఉండాలో ఆ పథమును తీర్చినటువంటి వాడు ఎవరని అన్నారంటే కొలని గణపతి దేవుడు శివయోగ సారంలో చెప్పడం జరిగింది. ఇది రామరాజభూషణుడు వసుచరిత్రలో మహిమన్ వాగనశాసనుడని, మారణ మార్కండేయ పురాణంలో ఆంధ్ర కవితాగురుడని, కొలని గణపతి దేవుడు శివయోగ సారంలో ఆంధ్ర కావ్య పథమును తీర్చినవాడని చెప్పడం జరిగింది. తరువాత అంశం నానేర్చు విధంబున ఈ కావ్యంబు రచించదనని పలికినటువంటి కవి నన్నయ్య. అంటే ఈ కావ్యము నేను నేర్చుకున్నటువంటి విధంగా స్వేచ్ఛానువాదంగా రచిస్తానని చెప్పుకున్నటువంటి కవి ఎవరంటే నన్నయ్య. మహాభారతాన్ని జనమేజయుడికి చెప్పినటువంటి వారు ఎవరు? మహాభారతాన్ని జనమేజయుడికి చెప్పిన వారు వైశంపాయన ముని. దీని గురించి కొద్దిగా డీటెయిల్స్ తర్వాత తెలుసుకుందాం ఈ ప్రక్రియలోనే. తర్వాత శ్రీనాథుడు నన్నయ్యను ప్రశంసించిన విధం. ఏ విధంగా ప్రశంసించాడు శ్రీనాథుడు నన్నయ్యను? ఉభయ వాక్ప్రౌఢి అని ప్రశంసించాడు. ఏ గ్రంథంలో అంటే కాశీఖండం రచించినటువంటి రచనలో శ్రీనాథుడు ఉభయ వాక్ప్రౌఢి అనే విధంగా ప్రశంసించాడు. తర్వాత గతకాలము మేలువచ్చు కాలము కంటెన్ అనే సూక్తి చెప్పినటువంటి కవి నన్నయ్య. గతకాలము మేలు వచ్చు కాలము కంటెన్ అనేటువంటి సూక్తి చెప్పింది నన్నయ్య. నందంపూడి శాసనం నారాయణ భట్టు గురించి చెబుతుంది. నందంపూడి శాసనం ఎవరి గురించి చెప్తుంది అంటే నారాయణ భట్టు గురించి చెప్తుంది. తర్వాత మహాభారత రచనలో నన్నయ్యకు తోడ్పడిన సహాధ్యాయి నారాయణ భట్టు. మహాభారత రచనలో నన్నయ్యకు తోడ్పడింది నారాయణ భట్టు అనేటువంటి విషయాన్ని తెలుసుకోవాలి. తర్వాత సంస్కృత కర్ణాటక ప్రాకృత పైశాచిక ఆంధ్ర భాషాసు కవి రాజశేఖరుడు అని నన్నయ్య ఎవరిని అన్నాడంటే నారాయణ భట్టును కీర్తించాడు. అంటే సంస్కృతంలో, కర్ణాటకలో, ప్రాకృతంలో, పైశాచికంలో, ఆంధ్రలో భాషాసు కవి రాజశేఖరుడు అని ఎవరిని అన్నారంటే నన్నయ్య నారాయణ భట్టును కీర్తించడం జరిగింది. అంత గొప్ప మేధావి మరి నారాయణ భట్టు కూడా. మహాభారత రచనలో రెండవ వాడు, మొదటివాడు నన్నయ్య అయితే రెండవ వాడు ఇక్కడ ఎవరు? తిక్కన.
తిక్కన కాలం మరి 13వ శతాబ్దం, నన్నయ్య కాలం 11వ శతాబ్దం. నెల్లూరు పరిపాలించినటువంటి మనుమసిద్ధి ఆస్థాన కవి, తండ్రి కొమ్మన దండనాథుడు, తాత మంత్రి భాస్కరుడు, పెదతండ్రి కుమారుడు ఖడ్గ తిక్కన. ఇది తిక్కనకు సంబంధించినటువంటి అంశము. ఇక తిక్కన రచించినటువంటి రచనలు తీసుకుంటే నిర్వచనోత్తర రామాయణం రచించాడు. మహాభారతంలో విరాట పర్వం నుంచి స్వర్గారోహణ పర్వం వరకు 15 పర్వాలను రాశాడు. నన్నయ్య 2.5 పర్వాలను రాస్తే, 2.5 అనుకుంటాం మామూలుగా, 2.5 పర్వాలను రాస్తే మిగిలిన 15 పర్వాలను తిక్కన రాయడం జరిగింది. మరి మిగిలిన సగం నన్నయ్య రాయంగా మిగిలినటువంటి సగాన్ని ఎర్రన రాయడం జరిగింది. ఈ విధంగా 15 పర్వాలు రాయడం జరిగింది. తిక్కన రాసినటువంటి పర్వాలు ఎన్ని? డైరెక్ట్ క్వశ్చన్. 15 పర్వాలు. నా నేర్చిన భంగి చెప్పి వననీయుడు నయ్యద భక్త కోటికిన్ అన్న కవి తిక్కన. నన్నయ్య కూడా అదే విధంగా చెప్పాడు, కానీ ఇక్కడ ఏ విధంగా చెప్పాడంటే వరణీయుడనయ్యద భక్త కోటికిన్ అనేటువంటి పదాన్ని ఉపయోగించాడు. ఎవరు? మరి తిక్కన ఉపయోగించాడు. ఉభయ కావ్య ప్రౌఢి పాటింతు శిల్పమునం బారుగడ కళావిధులనని చెప్పుకున్నటువంటి కవి తిక్కన. ఉభయ కావ్య ప్రౌఢి అంటే ఉభయ కావ్య ప్రౌఢి అంటే ఉభయ కావ్యాలకు సంబంధించినటువంటి ప్రౌఢ లక్షణాలకు సంబంధించి ఈ విధంగా శిల్పమును ఉండేటువంటి రీతిగా నేను చేస్తాను అనేటువంటి చెప్పుకున్నటువంటి కవి తిక్కన. మహాభారతంలోని ఒక్కొక్క పర్వాన్ని ఒక్కొక్క ప్రబంధంగా పేర్కొన్నటువంటి కవి తిక్కన. మొన్న టెట్లో కూడా ఒక సెషన్లో రావడం జరిగింది, ఇంతకుముందు డిఎస్సిలో కూడా రావడం జరిగింది. తిక్కన రచించినటువంటి మహాభారతంలో రచించినటువంటి 15 పర్వాలను ఏ విధంగా చెప్పాడు? ప్రబంధ మండలి అని చెప్పాడు. ఆ విధంగా ప్రశ్న రావడం జరిగింది. తర్వాత మహాభారతాన్ని ప్రబంధ మండలి, పుణ్య ప్రబంధాలు, మహాకావ్యం అని పేర్కొన్నటువంటి కవి తిక్కన. తిక్కనకు కలలో కనిపించినటువంటి దైవం ఎవరంటే హరిహరనాథుడు. తిక్కన తాను రచించిన మహాభారతాన్ని హరిహరనాథునికి అంకితం ఇచ్చాడు. అంటే తిక్కన 15 పర్వాలు రాసినటువంటి మహాభారతాన్ని ఎవరికి అంకితం ఇచ్చాడంటే హరిహరనాథునికి అంకితం ఇచ్చాడు. తర్వాత సంవణీయ విద్వత్స్తంభ అని చెప్పుకోవచ్చు, విద్వత్సంవస్తనీయ అనేటువంటి అంశం చెప్పుకోవచ్చు. భవ్య కవితావేశునిగా విద్వత్సంభ అనేటువంటి అంశము. విద్వత్సంభ భవ్య కవితావేశునిగా వ్యాస మహర్షిని తిక్కన కీర్తించడం జరిగాడు. అక్కడ నన్నేమని కీర్తించాడు? వేదతత్వవేత్తిగా కీర్తించాడు. ఇక్కడ విద్వత్సంభ మరియు భవ్య కవితావేశునిగా వ్యాస మహర్షిని తిక్కన కీర్తించడం జరిగింది. తర్వాత ఆంధ్రావళి మోదం బొరియునట్లుగా రచించదనని చెప్పినటువంటి కవి తిక్కన. అంటే ఆంధ్రావళి మొత్తం సంతోషంగా ఉండేటట్లు రచించదా అనేటువంటి చెప్పినటువంటి కవి తిక్కన. తిక్కన రచనలోని ప్రత్యేకతలు నాటకీయత, రసపోషణ, తెనుగుదనం అనేటువంటి అంశాలు తిక్కనలో ఉన్నాయి. తర్వాత శ్రీనాథుడు వర్ణించిన తిక్కన కవితా లక్షణం. శ్రీనాథుడు వర్ణించినటువంటి తిక్కన యొక్క కవితా లక్షణం ఏంది? రసాభ్యుచిత బంధం. రసాభ్యుచిత బంధం. విష్ణు రూపాయ నమశివాయ అని మత సామరస్యాన్ని ప్రబోధించిన కవి కూడా తిక్కన్నే. అంటే విష్ణువు వేరు శివుడు వేరు అని కాదు, విష్ణువైనా శివుడైనా ఒకటే అనేటువంటి మత సామరస్యాన్ని ప్రబోధించినటువంటి కవి. అప్పుడు శైవులకు వైష్ణవులకు బాగా గొడవలు జరిగేటి కాబట్టి విష్ణువు శివుడు ఇద్దరు ఒకటే అనేటువంటి విషయాన్ని తిక్కన ప్రబోధించడం జరిగింది. తర్వాత అలభ్యాలైనటువంటి తిక్కన కృతులు. ఇంకా తిక్కన రాసినటువంటి కృతులు ఏంటంటే విజయసేనము, కవి సార్వభౌమ ఛందస్సు, కృష్ణ శతకము. అలభ్య కృష్ణ శతకం ఎవరు రచించారు అంటే తిక్కన రచించాడు. విజయసేనమైన కవి సార్వభౌమ ఛందస్సు అయినా తిక్కన రచించడం జరిగింది. ఇవి అలభ్యాలైనటువంటి తిక్కన కృతులు. అంటే అవి లభించలేదు, రాసిందని వేరే విధంగా చెప్పుకోవడం జరిగింది. తర్వాత కవిత్రయంలో చివరివాడు ఎవరు అంటే ఎర్రన. ఇతను ఎవరు? మరి ప్రోలయ వేమారెడ్డి యొక్క ఆస్థాన కవి. మరి ఎర్రన రాసినటువంటి రామాయణం, ఎర్రన కూడా రామాయణం రాశాడు. నిర్వచనోత్తర రామాయణం తిక్కన రాస్తే ఇక్కడ డైరెక్ట్ రామాయణం రాశాడు. తర్వాత హరివంశం, భారత అరణ్య పర్వశేషం అంటే అరణ్య పర్వంలో ఇంకా మిగిలింది ఏదైతే ఉందో అది రాశాడు. తర్వాత నృసింహ పురాణం అనేటువంటిది కూడా రాయడం జరిగింది. తర్వాత ఇక్కడ రామాయణ హరివంశాలను ప్రోలయ వేమారెడ్డికి
ఏం చేశాడు, అంకితం ఇచ్చాడు. రామాయణాన్ని, హరివంశాన్ని ప్రోలయ వేమారెడ్డికి అంకితం ఇవ్వడం జరిగింది. ఎవరు, ఎర్రన. భారతానికి పరిశిష్టంగా భాగంగా చెప్పుకోదగ్గది హరివంశం. అంటే భారతానికి ఇంకా కొనసాగింపుగా, భారతాన్ని పూర్తి చేసేదిగా హరివంశం అనేటువంటి గ్రంథాన్ని చెప్పుకోవచ్చు. తర్వాత అరణ్య పర్వశేషంలో ఎర్రన తొలి పద్యము స్ఫురదరుణాంశురాగరుచి అనేటువంటి పద్యము. అరణ్య పర్వశేషంలో చెప్పుకోదగ్గటువంటి పద్యం, తొలి పద్యం. తర్వాత ఎర్రన అరణ్య పర్వశేష భాగాన్ని రచించినటువంటి విధం, ఎర్రన అరణ్య పర్వశేష భాగాన్ని రచించినటువంటి విధం తద్రచనయకాన్, అంటే నన్నయ్య ఏ విధంగా రచించాడో అదే విధంగా రచించడం అనేటువంటి అర్థం వస్తుంది. మరి ఎర్రన కవిత్వం ఎలాంటిదంటే వర్ణనాత్మకమైనటువంటి కవిత్వము. అహోబిల క్షేత్రాన్ని వర్ణించేటువంటి గ్రంథం ఏంది, నృసింహ పురాణం. తర్వాత తెలుగులో తొలి క్షేత్ర మహత్య కావ్యం, తెలుగులో తొలి క్షేత్ర మహత్య కావ్యం అనేటువంటిది నృసింహ పురాణం. ఒక క్షేత్రం గురించి వర్ణించినటువంటి మొట్టమొదటి కావ్యం నృసింహ పురాణాన్ని ఎవరు రచించారు, ఎర్రన రచించాడు. ఎర్రన నృసింహ పురాణాన్ని మరి ఎవరికి అంకితం ఇచ్చాడు, అహోబిల నృసింహస్వామికే అంకితం ఇవ్వడం జరిగింది. మరి ఎర్రన శైలిని శ్రీనాథుడు వర్ణించినటువంటి విధం ఏ విధంగా ఉంది, సూక్తి వైచిత్రి అనేటువంటి విధంగా వర్ణించాడు. ఎవరు, శ్రీనాథుడు. మరి ఎర్రన ఏ విధంగా కొన్ని అంశాలు చెప్పాడు. కుంపటిలో తామర మొలిసిన క్రియ, అంటే కుంపటి అంటే నిప్పుల కుంపటిలో తామర ఉంటుందా, తామరలోది మంచి శబ్దము లేనటువంటి నీళ్ళలోనే తామర ఒక బురద నుంచి రావడం జరుగుతుంది. అంటే ఇలాంటి ప్రక్రియను ఇలాంటి హితోక్తులు చెప్పడం జరిగింది. కుంపటిలో తామర మొలిచినటువంటి క్రియ, నిప్పున చెదలంటూనే నిప్పుకు చెదలు పడుతుందా అంటే ఆ విధంగా ఉపయోగించాడు. తర్వాత హింస చేయని వాడు లేడీ జగమున, అంటే హింస చేయని వాడు ఈ జగంలో లేడు అనేటువంటి హితోక్తులు రచించినటువంటి కవి ఎవరంటే ఎర్రన. ఇక తర్వాత ఎర్రన గూర్చి అభిప్రాయాలు, ఇతర కవుల యొక్క అభిప్రాయాలు ఏమున్నాయి. శంభుదాసుని కరుమర్తి సన్నతించు అని శ్రీనాథుడు శృంగార నైషధంలో చెప్పాడు. శంభుదాసునికి చేతులు జోడించి సన్నతిస్తున్నాను, దండం పెడుతున్నానని చెప్పింది శ్రీనాథుడు శృంగార నైషధంలో చెప్పాడు. పరిడవింతు ప్రబంధ పరమేశ్వరునిఠేవ సూక్తి వైచిత్రి నొక్కొక్క మాటు అని శ్రీనాథుడు కాశీఖండంలో చెప్పాడు. అంటే శ్రీనాథుడే కరుమర్తి సన్నతించు అనేటువంటిది శృంగార నైషధంలో చెప్తే, సూక్తి వైచిత్రి నొక్కొక్క మాటు అనేటువంటిది కాశీఖండంలో చెప్పాడు. తర్వాత ఈ త్రైద ప్రబంధ పరమేశ్వరుడై విరచించే శబ్ద వైచిత్రి ఆరణ్య పర్వశేషం అనేటువంటిది జక్కన విక్రమార్క చరిత్రలో చెప్పడం జరిగింది. ఇక తర్వాత ప్రతిభతో ఆరణ్య పర్వశేషము చెప్పే కవులకు జవుల పండవుగాక అనేటువంటిది చదలవాడ మల్లన విప్రనారాయణ చరిత్రలో చెప్పడం జరిగింది. అంటే ప్రతిభతో ఆరణ్య పర్వశేషము చెప్పే అది ఏ విధంగా కవులకు చెవుల పండవుగాక అనేటువంటిది ఈ విధంగా చెప్పడం జరిగింది. తర్వాత ఇంకో కవికి సంబంధించి ఏమని చెప్పాడంటే ఎర్రన గురించి, రెంటిగలయన్ శివదాసుడు మధ్యనాయక శ్రీ రచయించే శారద ధరింప గవిత్రయ కీర్తి మించగన్ అని చింతలపూడి ఎల్లనార్యుడు రాధామాధవంలో తెలియజెప్పడం జరిగింది. ఈ ఐదిటికి సంబంధించినటువంటి కవులకు సంబంధించి ఎవరెవరు ఏం చెప్పారు అంటే మనకి ఇక్కడ శ్రీనాథుడు 2 అంశాలు చెప్పాడు. ఆ అంశాలకు సంబంధించి మిగిలినటువంటి కవులు ఏమేమి చెప్పారు అనేటువంటిది గుర్తుంచుకోవాలి. తర్వాత మహాభారతంలోని కొన్ని కథాఘట్టాల గురించి తెలుసుకుందాం. శకుంతలోపాఖ్యానం అనేటువంటిది ఆది పర్వంలో ఉన్నది. ఇది చతుర్దాశ్వాసం. తర్వాత ద్రౌపది వస్త్రాపహరణ వృత్తాంతం సభాపర్వంలో ఉంది. ఇది ద్వితీయాశ్వాసం. మనకు ఆశ్వాసం అంటే అంత డెప్త్కి వెళ్ళడు, మామూలుగా ఎడ్జిటి వాళ్ళకు ఎల్పిఎస్ఏ వాళ్ళకైతే అడుగుతాడు. శకుంతలోపాఖ్యానం అనేటువంటిది ఆది పర్వం. ఆది సభ అరణ్య పర్వాలు ఎవరు రచించారు, మరి నన్నయ్య రచించాడు. శకుంతలోపాఖ్యానాన్ని రచించినటువంటి కవి ఎవరు, నన్నయ్య అని చెప్పుకోవచ్చు. ద్రౌపది వస్త్రాపహరణ వృత్తాంతాన్ని రచించినటువంటి వారు ఎవరు, నన్నయ్య. మరి ద్రౌపది వస్త్రాపహరణ వృత్తాంతం ఎక్కడ ఉంది, సభాపర్వం. మరి వస్త్రాపహరణం ఎక్కడ చేశారు, సభలనే కాబట్టి సభాపర్వం అని చెప్పుకోవాలి. తర్వాత కీచక వధ
విరాట పర్వంలో ఉంది. ఇది తిక్కన రాశాడు. ఇవన్నీ కూడా మిగిలినవన్నీ కూడా తిక్కన రాశాడు. శ్రీకృష్ణ రాయబారం అనేటువంటిది ఎక్కడ ఉంది? ఉద్యోగ పర్వం. తర్వాత శ్రీకృష్ణుడి గీతోపదేశం భీష్మ పర్వం, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. శ్రీకృష్ణుడి యొక్క గీతోపదేశము భీష్మ పర్వంలో ప్రథమాశ్వాసానికి సంబంధించి ఉంది. అంటే భగవద్గీత అనేటువంటిది ఎక్కడ ఉంది? గీతోపదేశం అంటే మనం భగవద్గీత అంటాం, అది భీష్మ పర్వంలో ఉంది. తర్వాత అభిమన్యుడి వీరమరణం ఎక్కడ ఉందంటే ద్రోణ పర్వంలో ఉంది. ద్రోణునికి సంబంధించినటువంటి దాంట్లో అభిమన్యుడి వీరమరణం దానికి సంబంధించి ఉన్నది ఇది. తర్వాత శ్రీకృష్ణుడు గీతని ఎవరికి ఉపదేశించాడు? భగవద్గీతను ఎవరికి ఉపదేశించడం జరిగింది? అర్జునుడికి. అంటే యుద్ధరంగంలో అందరినీ బంధువులను చూసి వీళ్ళను చంపడం నా వల్ల కాదని తన ధనుర్బాణాన్ని కింద వేసి, ఇక నేను ఎలాంటి సంహారం చేయను, నాకు ఈ రాజ్యం వద్దు, ఏమీ వద్దు అనుకునేటప్పుడు చంపేవాడు ఎవరు, చచ్చేవాడు ఎవరు, అంతా నేనే అని విశ్వరూపాన్ని చూపించి గీతను ఉపదేశించినటువంటి వారు శ్రీకృష్ణుడు. మరి ఈ శ్రీకృష్ణుడు గీతను ఎవరికి ఉపదేశించాడంటే అర్జునుడికి ఉపదేశించడం జరిగింది. తర్వాత భగవద్గీతలోని శ్లోకాల సంఖ్య, ఇలాంటి మనకు టెట్లో కూడా అడగడం జరిగింది. భగవద్గీతలోని శ్లోకాల సంఖ్య 701. ఇలాంటి డిజిట్స్ ఉన్నాయి, ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. భగవద్గీతలోని శ్లోకాల సంఖ్య 701. పాండవులు అజ్ఞాతవాసంలో ఎవరి కొలువును ఆశ్రయించారు? విరాటరాజు. తర్వాత అజ్ఞాతవాసంలో మరి పాండవులకు సంబంధించినటువంటి పేర్లు, ఇక్కడ ఉన్నటువంటి అసలు పేర్లు, ఇవి మారు పేర్లు, వాళ్ళు చేసేటువంటి వృత్తి. మరి ఇక్కడ ధర్మరాజుకు ఉన్నటువంటి అంటే అరణ్యవాసము, అజ్ఞాతవాసము. అరణ్యవాసం అయిపోయిన తర్వాత అజ్ఞాతవాసంలో వాళ్ళు పేరు మార్చుకొని ఎవరికి ఎవరికి వారని గుర్తుపట్టకూడదు. ఒకవేళ గుర్తుపడితే మళ్ళీ అరణ్యవాసాన్ని చేయాలి, మళ్ళీ అజ్ఞాతవాసాన్ని చేయాలి. ఆ విధంగా రూపాన్ని మార్చుకొని తన పేర్లను మార్చుకొని విరాటరాజు కొలువులో అజ్ఞాతవాసాన్ని చేస్తున్నారు. కాబట్టి వాళ్ళ పేర్లు కూడా మార్చుకోవడం జరుగుతుంది. మరి ధర్మరాజు యొక్క మారు పేరు ఏంటంటే కంకుభట్టు. ధర్మరాజు కంకుభట్టు. మరి ఏంటంటే రాజాంతరింగికుడు, అంటే రాజుకు సంబంధించినటువంటి అంతర్గత విషయాలను చూసుకునేటువంటి వాడుగా ధర్మరాజు ఉన్నాడు. తర్వాత భీముడు ఏ విధంగా ఉన్నాడంటే వలలుడు అనేటువంటి పేరు. వలలుడు ఏం చేస్తాడు? మరి వంటవాడు. భీముడికి వంటలు అంటే ఇష్టం కాబట్టి, వంటలు చేయడంలో నిపుణుడు కాబట్టి వంటవాడు ఆ విధంగా పనిచేశాడు. మరి అర్జునుడు బృహన్నల అంటే నాట్యాచారుడికి సంబంధించినటువంటి. తర్వాత నకులుడు సంబంధించినటువంటి పేరు ధామగ్రంథి. ఇతను అశ్వశిక్షకుడు, అంటే గుర్రాలకు సంబంధించి ఏ విధంగా యుద్ధరంగంలో ఉండాలనేటువంటి శిక్షణను ఇచ్చినటువంటి వాడు నకులుడు. తర్వాత సహదేవుడు తంత్రిపాలుడు, పశుపాలకుడు. వివిధ రకాల పశువులను ఎలా మేపాలి, ఎలా చేయాలనేటువంటి ఆ విషయాలను చూసుకునేటువంటి వాడు ఈ విధంగా. తర్వాత ద్రౌపది, మాలిని అనేటువంటి పేరు సైరంధ్రి, అంటే మామూలుగా రాణికి చెలికత్తలుగా మామూలుగా ఉంటారు కదా, ఆ విధంగా ఉంది. ఇలాంటి పాండవులు అరణ్యవాసం చేసుకొని అజ్ఞాతవాసం విరాటరాజు కొలువులో ఈ విధంగా పేర్లను మార్చుకున్నారు. ఈ విధంగా పేరు మార్చుకొని వాళ్ళకి సంబంధించినటువంటి వృత్తి పేరు ఏంటి అనేది కొద్దిగా గుర్తుంచుకోవాలి. తర్వాత కొన్ని అంశాలు మనం తెలుసుకుందాం. కురుక్షేత్ర సంగ్రామం అనేటువంటిది ఎన్ని రోజులు జరిగింది? కురుక్షేత్ర సంగ్రామం ఎన్ని రోజులు జరిగింది? ఇది కూడా డిజిట్స్ సంబంధించి అంకెలకు సంబంధించినటువంటి అంశం కొద్దిగా గుర్తుంచుకోవాలి. కురుక్షేత్ర సంగ్రామం మనకి ఎన్ని రోజులు జరిగిందంటే 18 రోజులు జరిగింది. కురుక్షేత్ర సంగ్రామంలో పాల్గొన్న అక్షౌహిణుల సంఖ్య 18. మరి దీంట్లో కౌరవుల సైన్యము 11 అక్షౌహిణులు, పాండవుల సైన్యాన్ని తీసుకుంటే 7 అక్షౌహిణులు. కౌరవులకు 11, పాండవులకు 7, మొత్తం 18 అక్షౌహిణులు ఉన్నాయి. ఇది అక్షౌహిణుల స్టోరీ. మరి అక్షౌహిణి అంటే ఏంది? అక్షౌహిణి అంటే రథాలు, ఏనుగులు, గుర్రాలు, కాల్బలం. మరి రథము ఎన్ని రథాలు అంటే 21,870 రథాలు, 21,870 ఏనుగులు, 65,610 గుర్రాలు, తర్వాత 1,09,350 కాల్బలానికి సంబంధించి ఉన్నది. అంటే దీంట్లో రథాలకు సంబంధించి ఏంది? రథాలు 21,870 ఉన్నాయి. రథంలో ఒకటి నడిపేవాడు ఉంటాడు, తర్వాత యుద్ధం చేసేటువంటి వాడు ఉంటాడు. ఏనుగులు కూడా సేమ్, గుర్రాలు కూడా సేమ్ అలాగే. మరి కాల్బలం అంటే ఏంది? ఇక్కడ సైనికులు. మరి ఇంతమంది కలిస్తే ఒక అక్షౌహిణి. మొత్తము 18 కలిస్తే ఎన్ని లక్షలు ఉంటాయో ఊహించుకోండి.
దాంట్లో 11 కౌరవులకు వెళ్తే పాండవులకు 7 అక్షౌహిణులు మాత్రం ఉన్నాయి. అక్షౌహిణి అంటే ఏంటంటే ఇగో ఈ విధంగా మ్యాచ్ ద ఫాలోయింగ్ అడగచ్చు, లేకపోతే దీంట్లో సరైనది సరికాంది కూడా అడగచ్చు. ఈ విషయాన్ని కూడా ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. ఇక తర్వాత మనకు కొన్ని అంశాలు ఈ రామాయణ మహాభారతానికి సంబంధించినటువంటి కొన్ని బిట్స్ దీంట్లో కొన్ని కొత్తగా ఉన్నాయి. ఆ విషయాలు మనం తెలుసుకుందాం. సంస్కృతంలో ఆదికవి మహాకవి వాల్మీకి, తమిళంలో కంబడు కంబరామాయణాన్ని రచించాడు. కంబరామాయణం రచించింది కమ్మడు. హిందీలో తులసీదాస్ రామచరిత మానస్ అన్న పేరుతో రామాయణాన్ని రచించాడు. తెలుగులో భారతానికి పరిశిష్ట గ్రంథం అంటే పరిపూర్ణ గ్రంథం ఎర్రన రాసినటువంటి హరివంశం అని చెప్పుకోవచ్చు. తర్వాత తొలి తెలుగు రామాయణం అంటే మనం రంగనాథ రామాయణం అని ఇదివరకే తెలుసుకున్నాం. మరి మళ్ళీ తొలి తెలుగు ద్విపద రామాయణం అన్న రంగనాథ రామాయణమే. మరి రంగనాథ రామాయణానికి కర్త ఎవరు రాశారంటే గోనబుద్ధారెడ్డి. తొలి తెలుగు చంపు రామాయణం భాస్కర రామాయణం. భాస్కర రామాయణం కృతిపతి సాహిని మారణ అంటే ఆ భాస్కర రామాయణాన్ని ఎవరు తీసుకున్నారు. తర్వాత తొలి తెలుగు సంగ్రహ సంక్షిప్త రామాయణం ఏ రామాయణం అంటే మొల్ల రాసినటువంటి మొల్ల రామాయణం. తర్వాత కంకటి పాపరాజు రాసిన ఉత్తర రామాయణం తెలుగులో రసవత్ కావ్యంగా ప్రసిద్ధికెక్కడం జరిగింది. ఎవరు రాసింది? కంకటి పాపరాజు రాసినటువంటి ఉత్తర రామాయణం అనేటువంటిది. కంకటి పాపరాజు ఉత్తర రామాయణం అనేటువంటి తెలుగులో రసవత్ కావ్యంగా ప్రసిద్ధికెక్కడం జరిగింది. తర్వాత కవి సార్వభౌమ బిరుదాంకితుడగు కూచిమంచి తిమ్మకవి అచ్చతెనుగు రామాయణాన్ని రచించి కుక్కుటేశ్వర స్వామికి అంకితం ఇచ్చాడు. ఇలాంటివి గుర్తుంచుకోవాలి. కంకటి పాపరాజు ఉత్తర రామాయణాన్ని తెలుగులో రచించాడు. తర్వాత కవి సార్వభౌమ బిరుదాంకితుడగు కూచిమంచి తిమ్మకవి అచ్చతెనుగు రామాయణం రచించి కూచిమంచి తిమ్మకవి ఎవరికి అంకితం ఇచ్చాడు? రామాయణం రాసి కుక్కుటేశ్వర స్వామికి అంకితం ఇవ్వడం జరిగింది. ఇంకా కొన్ని స్పెషల్ ఏంటంటే శ్రీపాద కృష్ణమూర్తి ఏం రాశాడంటే రామాయణ భారత భాగవతాలను 3 రచించడం విశేషం. తెలుగులో రామాయణము భారతము భాగవతం 3 రచించినటువంటి వారు ఎవరంటే శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి. తర్వాత ఆధునిక యుగంలో అల్లం రాజు రంగశాయి కవి చంపు భారతాన్ని చంపు రామాయణాన్ని రచించాడు. అంటే కొంత పద్యంలో కొంత వచనంలో భారతాన్ని రామాయణాన్ని రచించింది అల్లం రాజు రంగశాయి కవి. తర్వాత కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారు శ్రీమద్ రామాయణ కల్పవృక్షం రచించి జ్ఞానపీఠ పురస్కారం పొందారు. ఇది మనకు ఇదివరకే తెలుసుకున్నటువంటి అంశం. ఇక తర్వాత మహాభారతానికి సంబంధించినటువంటి కొన్ని అంశాలు తెలుసుకుందాం. సంస్కృతంలో మహాభారతం ఎన్ని పర్వాలు ఉంటాయని తెలుసుకున్నాం. 100 పర్వాల శాస్త్రీతిహాసం. మరి ఆంధ్ర భారతం 18 పర్వాల కావ్యేతిహాసం. మహాభారతం ఎవరి వంశానికి సంబంధించి ఉందంటే చంద్రవంశపు రాజులైనటువంటి వాళ్ళకు కౌరవ పాండవుల కథ. మహాభారతం చంద్రవంశానికి సంబంధించింది. మరి రామాయణం సూర్యవంశానికి సంబంధించింది. భరతవంశజుల చరిత్రను చెప్పునది కావున దీనికి మహాభారతం అని పేరు. భరతవంశజుల చరిత్ర చెప్తుంది కాబట్టి భారతం అని పేరు. 4 వేదాల సారమంతా మహాభారతంలో నిక్షిప్తం కావడం వల్ల దీనిని పంచమ వేదం అని అంటారు. భారతానికి ఇంకో ఏమని అంటారంటే పంచమ వేదం అని పిలుస్తారు. తర్వాత ఇక్కడ ఇంకా కొన్ని ఇంపార్టెన్స్ తెలుసుకోవాలి. వ్యాసుడు మొదట భారత కథను ఎవరికి చెప్పాడంటే వైశంపాయనుడికి చెప్పాడు. ఎన్ని శ్లోకాలతో? 8800 శ్లోకాలతో చెప్పాడు. తర్వాత వైశంపాయనుడు వ్యాసుడు వైశంపాయనుడికి చెప్పాడు. తర్వాత వైశంపాయనుడు జనమేజయునికి 24,000 శ్లోకాలతో చెప్పాడు. అంటే ఇంకా ఉన్నటువంటి విషయాన్ని ఇంకా ఎక్కువ చేసి అంటే ఆ విషయాన్ని ఇంకా అర్థం కావడానికి ఆ విధంగా ఎక్కువ చేసి చెప్పాడు. తర్వాత ఈ 24,000 శ్లోకాలను ఉపాఖ్యానాలను జోడించి సూత మహర్షి శ్రవణకాది మహర్షులకు భారత కథను చెప్పడం జరిగింది. ఇది మనకు ఉన్నటువంటి అంశం. వ్యాసుడు వైశంపాయనికి 8,800 శ్లోకాలు చెప్పాడు. వైశంపాయనుడు జన్మేజయ మహారాజుకి 24,000 శ్లోకాలతో చెప్పాడు. సూతుడు శ్రవణకాదిములకు 1,00,000 శ్లోకాలతో భారతాన్ని చెప్పడం జరిగింది. ఈ అంశాన్ని కూడా గుర్తుంచుకోవాలి. మరి తర్వాత మహాభారతాన్ని కన్నడంలో పంపకవి విక్రమార్కున విజయం అనే పేర
తర్వాత రన్నడు గదాయుద్ధం అని పేర రాశారు. మహాభారతం ఎవరి గురించి? మామూలుగా అర్జునుడికి సంబంధించే ఎక్కువగా స్టోరీ ఉంటుంది కాబట్టి ఇక్కడ వాళ్ళు పెట్టినటువంటి పేరు కన్నడంలో పంపకవి ఏం చేశాడంటే విక్రమార్కుని విజయాన్ని రాశాడు. రన్నడు గదాయుద్ధం అనేటువంటి పేరు రాశాడు. గదాయుద్ధం అంటే భీముడికి సంబంధించి ఈ విధంగా రాయడం జరిగింది. మరి తమిళంలో భారతాన్ని పెరిన్ దేవనార్ వెంబా పద్యాలలో రాశారు. ఇది మనకు మహాభారతానికి సంబంధించి ఈ అంశాలు. ఇక రామాయణానికి సంబంధించినటువంటి కొన్ని విశేషాలు తెలుసుకుందాం. భరతవంశజుల చరిత్రనేమో మనకు మహాభారతానికి సంబంధించేమో చంద్రవంశరాజుల చరిత్ర అయింది. మరి ఇక్కడ రామాయణానికి సంబంధించి సూర్యవంశజుల చరిత్ర అవుతుంది. ఏ చరిత్ర? సూర్యవంశానికి సంబంధించినటువంటి వారు రాముడు. మరి రామాయణాన్ని సంస్కృతంలో వాల్మీకి రాశాడని మనం తెలుసుకున్నాం. రామాయణంలోని భాగాలను కాండలు అని కూడా తెలుసుకున్నాం. రామాయణంలో ఉన్నటువంటి కాండలు బాల, అయోధ్య, అరణ్య, కిష్కింద, సుందర, యుద్ధకాండలు, తర్వాత ఉత్తరకాండలు. ఒక్కొక్కసారి వీటిని వరుస క్రమంలో ఆర్డర్ వైజ్ చేయండి అని కూడా ఇస్తాడు. రాముడు బాలుడుగా ఉన్నప్పుడు ఎక్కడ ఉన్నాడు? అయోధ్యకాండలో ఉన్నాడు. అయోధ్య నుంచి పెళ్ళైన తర్వాత ఎక్కడికి వెళ్ళాడు? అరణ్యంలోకి వెళ్ళాడు. అరణ్యంలోకి వెళ్ళి ఏంటి కిష్కింద సామ్రాజ్యంలో కొంతకాలం ఉండి వాళ్ళను తీసుకొని హనుమంతుడు ఏం చేశాడు? సుందరకాండగా ఈ విధంగా చేయడం జరిగింది. తర్వాత జరిగింది యుద్ధం. తర్వాత యుద్ధకాండం తర్వాత మళ్ళీ అయోధ్యకు వచ్చి నడిపించినటువంటి విషయము ఉత్తరకాండ. ఈ విధంగా మనము అంచెలంచెలుగా మనం గుర్తుపెట్టుకోవాలి. తర్వాత భారతంలో రామాయణ కథ ఏ పర్వంలో ఉంది? ఇది చూడండి, ఇది ఎంత ఒక బిట్, ఇలాంటి బిట్ ఇస్తే మనం చాలా కన్ఫ్యూజన్ అవుతాం ఎగ్జామ్లో. భారతంలో కూడా రామాయణ కథ ఏ పర్వంలో ఉంది? అరణ్య పర్వంలో ఉంది. మరి అరణ్య పర్వాన్ని ఎవరు రాశాడు? నన్నయ్య రాశాడు. భారతంలో రామాయణ కథను ఎవరు రాశారు? నన్నయ్య, తిక్కన, ఎర్రన అని ఇస్తే మనం కొద్దిగా చాలా కన్ఫ్యూజ్ కావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. మరి భారతంలో కూడా రామాయణ ప్రస్తావన అరణ్య పర్వంలో చెప్పినటువంటి వారు నన్నయ్య. ఇంతకుముందే తెలుసుకున్నాం. తమిళంలో రాసినటువంటి వారు రామాయణం రాసింది కంబన్. సంస్కృతంలో ఆదికావ్యంగా పేరు పొందినటువంటి గ్రంథం రామాయణం. తర్వాత ఉత్తర భారతదేశంలో ప్రసిద్ధి చెందినటువంటి రామాయణం తులసీదాసుడు రాసినటువంటి రామచరితమానస్. సంస్కృతంలో ఆదికావ్యం రామాయణం. తర్వాత తొలి తెలుగు రామాయణం రంగనాథ రామాయణం. తొలి తెలుగు ద్విపద రామాయణం తర్వాత రంగనాథ రామాయణమే. మరి రంగనాథ రామాయణం రాసింది గోనబుద్ధారెడ్డి. తొలి తెలుగు చంపు కావ్యం, చంపు రామాయణానికి సంబంధించి ఇది భాస్కర రామాయణం. తొలి తెలుగు చంపు రామాయణానికి సంబంధించి తీసుకుంటే భాస్కర రామాయణం. కవయిత్రిచే రచించబడిన తొలి తెలుగు సంక్షిప్త రామాయణం మొల్ల. తొలి తెలుగు సంగ్రహ రామాయణమైన మొల్ల రామాయణమే. తర్వాత అచ్చతెనుగు రామాయణం రచించింది కూచిమంచి తిమ్మకవి. ఇప్పుడే మనం తెలుసుకున్నాం. కూచిమంచి తిమ్మకవి రాసి ఎవరికి అంకితం ఇచ్చాడు? కుక్కుటేశ్వర స్వామికి అంకితం ఇచ్చాడు. తర్వాత జ్ఞానపీఠ అవార్డు పొందినటువంటి రామాయణము శ్రీమద్ రామాయణ కల్పవృక్షం. శ్రీమద్ రామాయణ కల్పవృక్షం రచయిత ఎవరు? విశ్వనాథ సత్యనారాయణ. తర్వాత ఉత్తర రామాయణం ఎవరు రచించారు? కంకటి పాపరాజు. తర్వాత చంపు భారతం, చంపు రామాయణం రాసింది అల్లంరాజు రంగసాయి. ఇవన్నీ కూడా కొన్ని తెలుసుకున్నాం. కాకపోతే ఇక్కడ కొన్ని స్పెషల్ ఉన్నాయి కాబట్టి ఈ అంశాలను తెలుసుకున్నాం. ఇది మనకున్నటువంటి ఈ ప్రక్రియ ఇతిహాసానికి సంబంధించి రామాయణ మహాభారతాలకు సంబంధించినటువంటి సమగ్రమైనటువంటి అంశం.